లూకాసు వార్త 22వ అధ్యాయము 7వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మార్చి చదువుదాం. పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా వారు మేమెక్కడ సిద్ధపరచగోరుచున్నావని ఆయనను అడుగగా, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడనని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానునితో చెప్పుడి. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. మరొక మాట చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 20వ వచనాన్ని మనందరం కలిసి ఒక మాటలో చదువుదాం. 20వ వచనాన్ని మనందరం కలిపి చదువుదామండి. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. ఈ ఉదయకాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. యేసు ప్రభువారు పస్కా ఈ 4వసారి ఆయన తన శిష్యులతో కూడా ఆయన సిద్ధపరుస్తున్న పరిస్థితులు దేవుడు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. మీ అందరికీ తెలుసు, పస్కా పండుగ రోజునే యేసు ప్రభువారు ఆ సిలువ మ్రాను మీద మరణించిన రోజు. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారముగా ఆ పులియని రొట్టెల పండుగ ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో నుంచి వారు వెలుపలకు వచ్చేటప్పుడు ఆ పులియని రొట్టెల పండుగను అనగా పస్కాను వారు వధించి ఆ రోజున నిలువు కమ్మ మీదను అడ్డుకమ్మ మీదను గుమ్మం మీద ఆ రక్తమును వారు రాసి ఆ రాత్రియే వారు ఆ పస్కాను భుజించారు. పస్కా అనగా వధించబడిన పశువు, ఇది విడుదలను చూపించగలుగుతుంది. అందుకని యేసు ప్రభువారి యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందేవారు కూడా పాపము నుండి విడుదల పొందినవారు, విమోచించబడిన వారు, ఈ లోకము నుండి వేరైన జీవితాన్ని జీవిస్తున్న వారు మాత్రమే యేసు ప్రభువారి యొక్క శరీరానికి ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఆ రొట్టెలో రసములో పాలు పంపులు పొందేవారుగా వీరుంటున్నారు. జీవితము మారకుండా, బ్రతుకులో పాపము నుండి విడుదల పొందకుండా, లోకము నుండి వేరైన జీవితాన్ని జీవించకుండా ప్రభు యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందడానికి ప్రయత్నం చేయొద్దు. మరలా చెప్తున్నాను, ఒకవేళ నీ పాప జీవితం నుండి విడుదల పొందకుండా ప్రభు యొక్క రక్త మాంసములో కానీ పాలు పంపులు పొందావు అంటే ఇంకా భ్రష్టులుగా మారిపోతావు. ఒకప్పటికి ఇంకేమైపోతావు అంటే ఇక మారు మనసు పొందడానికే నీకు అవకాశం లేకుండా వెళ్ళిపోతావు అన్నమాట. ఎందుకంటే జబ్బు ఉన్నప్పుడు మాత్రమే, అంటే ఆ పాపము నుండి విడుదల ఎప్పుడైతే పొందావో అప్పుడు మాత్రమే ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందవలసిన వారము. అంతేగాని నేను ఎలాగున్నా పర్లేదు, ఎలాగ జీవించినా పర్లేదు, ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందితే నన్నేం చేయగలుగుతాయి అని నువ్వు అనుకుంటున్నావా? జాగ్రత్త. ప్రభు యొక్క రొట్టె ఆ రసము లేక ఆ ప్రభు యొక్క శరీరానికి ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఆ రొట్టె రసము ఎప్పుడైతే మన మధ్యకి తీసుకురాయబడిందో అది పవిత్రపరచబడింది. ఒకవేళ నిన్ను నీవుగా పరీక్షించుకొని యోగ్యముగా కానీ పాలు పంపులు పొందేవా, అది నీకు దేవుని శక్తిని అనుగ్రహించగలుగుతుంది, అనగా పాపము నుండి విడుదలను కలిగించగలిగే శక్తిని నీకు ఇవ్వగలుగుతుంది. ఒకవేళ నువ్వు ప్రభు యొక్క రక్త మాంసంలో అయోగ్యముగా నీ బ్రతుకు మారకుండా కానీ ఆయన రక్త మాంసంలో పాలు పంపులు పొందేవా, నీలో సాతానుడు ప్రవేశించగలుగుతున్నాడు. సాతాను ప్రవేశించి పాపం నుండి వెలుపలకు రాకుండా వాడు నిన్ను ప్రభువు నుండి దూరముగా తీసుకుపోతాడు ఒకరోజు. జాగ్రత్త. అందుకనే యేసు ప్రభువారు తన 12 మంది శిష్యులతో కూడా ఆయన పస్కాను భుజిస్తున్న 4 సార్లు
4 సార్లు కూడా యేసుప్రభువారు ఈ మాటలే చెప్తూ వచ్చాడు. మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు, మీలో ఒకడు సాతాను, నా రక్త మాంసములో పాలు పంపులు పొందుతున్నా వాడు బ్రతుకు మాత్రం మారలేదు అని యేసుప్రభువారు చెప్తున్నప్పటికీ వాడు అనుకున్నాడు, వాడు వారు వారు మీరు అని చెప్తున్నాడే తప్ప యోధా నువ్వే అని మాత్రం చెప్పలేదు దేవుడు. అంటే నేను ఆయన్ని అప్పగిస్తాను అని ఆయనకి తెలియదు అనుకున్నాడు వాడు. ఇదే కదా మనం చాలాసార్లు అనుకునేది ఏంటంటే, మనం చేస్తున్న పాపము, మనం చేస్తున్న క్రియలు దేవుడు చూస్తా లేదు అని అనుకుంటున్నాం. మీకు ఎన్నోసార్లు చెప్పాను, దేవుడు సర్వాంతర్యామి. దేవుడు లేని స్థలం అనేది ఇంకెక్కడా లేదు. దేవుడు లేని స్థలము ఎక్కడా లేదు. ఒకవేళ ఉంది అంటే ఒకే ఒక చోట ఉందట. ఆ స్థలం ఏంటో తెలుసా? అదే నరకము. నరకములో మాత్రమే దేవుడు లేడు కానీ దేవుడు ఇంకన్ని స్థలాలలో ఉన్నాడు. అది ఇహమందు పరమందు. అలాంటి దేవుడు కన్నులకి మనం మరుగు చేయబడాలనుకుంటున్నాం. నేను చేస్తున్నది దేవుడు చూడలేదు అనుకుంటున్నాం. చాలాసార్లు మనం అనుకునేది ఏంటంటే, మనుషులకు కనపడకూడదు, సేవకుడికి తెలియకూడదు, సేవకుడు చూడకుంటుంటే చాలు, నేను ఎలాగైనా ఉండొచ్చు అనుకుంటాం. నేనంటాను, ఒక దేవుని సేవకుడైనా లేక విశ్వాస అయినా వాళ్ళ కంటికి కనబడకుండా ఉన్నంత మాత్రానికి నీ పాపము నువ్వు చేసింది చేయలేనట్టు అంటావా? నువ్వు చేసిన తప్పు కాదంటావా? జాగ్రత్త. మనుషులు చూడకపోయినా రహస్యమందు చూచి దేవుడు. మీకు ఎన్నోసార్లు చూపించాను, మరలా చూపిస్తాను. ఎబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం అండి. ఎబ్రీ 4:13 వచనం. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదియూ లేదు, మనం ఎవనికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా కనబడుచున్నది. ఆ దేవుని కనులకు మాత్రం ఏది మరుగైనది లేదు. కాబట్టి ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. మనం దేవుని బిడ్డలుగా రక్షించబడ్డాం, పిలువబడుతున్నాం. కానీ మనం ఎలాగుంటున్నాం? దేవునికి మనం సరైన రీతిగా జీవిస్తున్నామా? మనం అనుకుంటున్నాం, ఆయనకి నేను ఏం చేస్తున్నానో తెలియదులే, నేను చేస్తున్నా ఆయన చూస్తా లేదులే. ఒకవేళ ఆయన చూస్తే డైరెక్ట్గా నాకే చెప్పొచ్చు కదా. చాలాసార్లు అనుకుంటాం. దేవుడు అంటున్నాడు, ఆయన నాకు కనపడకుండా ఏదైనా ఉందంటావా? నువ్వెవరవో, నువ్వేం చేస్తున్నావో ఇవన్నీ దేవుడికి తెలుసు. మన దేవుడు ఎవరో తెలుసా? ఒక్క మాట మీకు చూపిస్తాను. 139వ కీర్తనలో దావీదు మహారాజు ఈ కీర్తనను ఆయన రచించినప్పుడు ఆయన ఈ విషయాలన్నీ చెప్తూ ఒక్క మాటలో నేను చూపిస్తాను మీకు. ఆయన ఏం చెప్పాడో మీకు చూపిస్తాను. 3వ వచనం అండి, 139వ కీర్తన. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నువ్వు బావుగా తెలుసుకొని ఉన్నావు. మన చర్యలన్నిటినీ దేవుడు తెలుసుకున్నవాడట. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ చర్యలన్నీ నాకు తెలియవంటవా? నువ్వేం చేసినా, నువ్వేది మాట్లాడినా, నువ్వేది చూసినా, నువ్వేది వినినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వేం చేసినా ఇవన్నీ నాకు తెలియవా? నాకు తెలియని చోటు అంటూ ఏమైనా ఉందంటవా? నాకు రహస్యమైన స్థలం ఏదైనా ఉందంటవా? నీకు రహస్యమేమో కానీ నాకు రహస్యమైనదేమీ లేదు. ప్రియ సహోదరి సోడా, ఈరోజు మనం భయపడవలసింది ఎవరికో తెలుసా? మనుషులకు కాదు, దేవుడికి భయపడు. దేవునికి భయపడడం నేర్చుకోగలిగితే మనుషులకు కూడా భయపడతావు. దేవునికే భయపడలేని వ్యక్తివి మనుషులకి ఎలాగ భయపడతావు నువ్వు? మీకు ఎన్నోసార్లు గత వారం కూడా చూపించాను. పరలోక నీకు భూమి మీద బుద్ధి చెప్పుతున్న వారిని నేను నిరాకరించిన ఎడల, మరి కనిపించిన దేవుడు పరలోకమందున్న దేవుణ్ణి అంతకంటే నువ్వు నిర్లక్ష్యం చేయడం అంతకంటే సులభం కదా. ఆయన మాట వినకపోవడం అంతకంటే సులభమైనది కదా.
కంటికి కనిపించే వాళ్ళు చెప్పినప్పుడే నువ్వు మాట వింటా, లేనప్పుడు కనిపించిన దేవుడు నీతో చెప్తే నువ్వు వింటావా? కాబట్టి ఈ రోజైనా పరిశీలన చేసుకుందాం. యేసు ప్రభువా నీ యొక్క రక్తం చేత కడగబడిన మనం ఎవరుమో ఆయనకి తెలియదంటావా? మన చర్యలు ఆయనకి తెలియదంటావా? ఇస్కరియోతు యోధ అలాగా అనుకుంటున్నాడు. నేను చేస్తున్నవి యేసుకి తెలియదు, నేను చేస్తున్నవి ఆయనకి తెలియదు. ఈడేం చేసేవాడట? ఈడు దొంగ. అందుకని బైబిల్ గ్రంథంలో అతని గురించి ఒక మాట రాశాడు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యోహాను సువార్త. యేసు ప్రభువారు యోధా గురించి, ఈ ఇస్కరియోతు యోధా గురించి ఆయన ఏం చెప్పాడు అంటే ఈ మాటను ఆయన చెప్పారు. ఆయన ఏం చెప్పాడో చూపిస్తాను. 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 6 వచనమండి. 12:6. వాడిలాగు చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగి అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించి చూవచ్చను గనుక అలాగు చెప్పాను. ఈడెవడట? దొంగ. ఆయనకి తెలియదా? ఆయనకి తెలియకుండా ఉన్నాడా వీడు అనుకుంటున్నాడు ఆయన నాకు ఎంత ఇచ్చాడో ఆయనకి తెలియదు, నా దగ్గర ఎంత ఉందో ఆయనకి తెలియదు. యేసు ప్రభు దగ్గరే ఉంటూ యేసు ప్రభు దగ్గరే దొంగతనం చేస్తున్నాడు. చూడండి, అంటే యేసుకు తెలియదంటావా? ఎన్నోసార్లు యేసు ప్రభువారు తన 12 మంది శిష్యులను వెంటబెట్టుకొని ఎన్నిసార్లు యేసు ప్రభువారు వారి హృదయాలోచనలు ఎరిగాడు. శాస్త్రులు పరిసయ్యులు ఏమనుకుంటున్నారో, ఏం చెయ్యాలనుకుంటున్నారో వారి హృదయాలోచనలు ఎరిగి చెప్పేవాడు ఆయన. తన 12 మంది శిష్యులు ఏం చెయ్యాలనుకుంటున్నారో, ఏమనుకుంటున్నారో దేవుడు వారిని గ్రహించిన వాడు. ఒక్కొక్కప్పుడు యేసు ప్రభువారు ఆయన తన శిష్యులతో కూడా వెళుతున్నప్పుడు వారు మార్గములో ఒకరు, అంటే ఈ 12 మంది వాదోపవాదన ఆడుకున్నారట. ఏమనంటే, మాలో ఎవడు గొప్పవాడు ఈయన తర్వాత? ఇప్పుడు యేసు ప్రభువారు చనిపోయి ఆయన సమాధి చేయబడి ఆయన వెళ్ళిపోతాను అంటున్నాడు కదా. ఒకవేళ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ 11 మందిలో, ఈ 12 మందిలో మనలో ఆయన తర్వాత స్థానం ఎవరిది అని వాదోపవాదం అనుకుంటున్నప్పుడు యేసు ఏమీ మాట్లాడలేదు. ఆయన ముందు వెళ్తున్నాడు, వెనకాల వేరు వస్తున్నారు. ఇలాగ వాదోపవాదన ఆడుకుంటున్నప్పుడు యేసు ప్రభువారు మార్గ మధ్యంలో వారు ఏమి వాదించుకున్నారో ఆయన మరి ఒక చోటకి వెళ్ళినప్పుడు, బేతనియాకి వెళ్ళినప్పుడు యేసు వారిని అడిగారు, ఏమని మీరు వాదిస్తున్నారు? మీలో ఎవడు గొప్పవాడని వాదోపవాదన వాడుకుంటున్నారా? మీలో గొప్పవాడు అవ్వాలంటే ఒక చిన్న బిడ్డ వలె మారాలా, తన్నును తాను తగ్గించుకోవాలా? ఎన్ని విషయాలు వారికి జ్ఞాపకం చేశాడు దేవుడు. ఎందుకంటే యేసు వారి హృదయాల్ని ఎరిగినవాడు, మనుషుని యొక్క ఆంతర్యాన్ని ఎరిగినవాడు. ఈ దేవునికి మనం ఏం మరుగు చేయగలుగుతాం చెప్పు? అందుకే ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇస్కరియోతు యోధా కూడా అలాగే అనుకున్నాడు. నేనెవరినో ఆయనకి తెలియదు, నేను చేస్తున్నవేంటో ఆయనకి తెలియదు. ఒకవేళ తెలుసుంటే నన్ను ఎందుకు ఈ పాటికి నన్ను పంపించేయాలి కదా, ఈ పాటికే నన్ను ఆయన శిష్యుడిగా తురుసు వేయాలి కదా, ఈ పాటికే నన్ను వాళ్ళు 12 మందిని వీడే నన్ను అప్పగించేవాడని చెప్పొచ్చు కదా. ఎందుకు ఆయన ఇలా చెప్తా లేదు అంటే, ఈయనకి నేనెవరినో ఇంకా తెలియదు. ఇది కానీ యేసుకు ఎప్పుడు తెలుసట? మీ అందరికీ తెలుసు. వీడు ఎప్పుడు తెలుసో తెలుసా యేసు ప్రభువారికి? వీడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడే తెలుసట వీడెవడో. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 64 వచనమండి. 6:64. మీలో విశ్వసించిన వారు కొందరు ఉన్నారని వారితో చెప్పెను. విశ్వసించిన వారెవరు? తన్ను అప్పగింపబోవాడు ఎవడో మొదటి నుండి యేసునకు తెలియను. యేసు ప్రభువుకి ఎప్పటి నుంచి తెలుసట? ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ గురించి నా గురించి ఆ దేవుడికి తెలియదంటావా? ఆయన అంటాడు, నువ్వెవరువో నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నాకు తెలుసు, నీ స్వభావం ఏంటో తెలుసు, నువ్వు ఎలాగుంటావో తెలుసు. ఇవన్నీ నాకు తెలుసున్నప్పటికీ కూడా నేనెందుకు నేను రక్షించానో తెలుసా? నేనెందుకు నా బిడ్డగా చేసుకున్నానో తెలుసా? ఇప్పటికైనా నువ్వు
మార్పు చెందుతావేమో అని ఒక మాట మీకు చూపిస్తాను. అపొస్తలుడైన పౌలు ఈ మాటను ఆయన ఎంత స్పష్టంగా చెప్పాడో చూపిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12-13 వచనాలండి. 12-13 వచనాలు. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడినై ఉన్నాను. యేసుప్రభువారికి పౌలు గురించి సౌలుగా ఉన్నప్పుడే తెలుసట. నేను ఎలాంటి వాడును అంటే చాలా దుర్మార్గుణ్ణి, నేను చాలా దుర్మార్గుణ్ణి. అలాంటి నన్ను ఆ దేవుడు ఏం చేశాడో తెలుసా? నమ్మకమైన వాడిగా ఎంచాడు ఆయన. మరి అలాంటి నమ్మకమైన వాడిగా ఎంచిన దేవుడికి నువ్వు అపనమ్మకస్తురాలుగా ఉంటావా? నిన్ను దేవుడు రక్షించింది ఎందుకో తెలుసా? నిన్నెందుకు తన బిడ్డగా చేసుకున్నాడో తెలుసా? నిన్ను నమ్మి తన కొరకు జీవిస్తావు అని. అందుకే దేవుడు ఈ లోకము నుండి, పాపము నుండి దేవుడిని వేరు చేసి తన బిడ్డగా నిన్ను దేవుడు చేసుకుంటే, అంత నమ్మి తన రక్తంతో నీ పాపములు కడిగి ఇంత నమ్మితే, నమ్మిన వాడికి మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఎంత బాధ పెడుతున్నామో మనం, ఎంత దుఃఖ పెడుతున్నామో మనం. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని నమ్మి రక్షిస్తే, మీ స్వభావం ఇలాంటిదైనప్పటికీ కూడా నేను అన్నీ తెలిసి నేను మిమ్మల్ని ప్రేమిస్తే, ఈరోజు నువ్వు నాకు చేసింది ఏంటో తెలుసా? నమ్మక ద్రోహం చేస్తున్నావు. నమ్మక ద్రోహం చేస్తున్నావు. ఎన్నిసార్లు నాకు ద్రోహం చేశావు నువ్వు. అయితే అపొస్తలుడైన పౌలు అంటాడు, నన్ను నమ్మకమైన వాడిగా ఎంచినందుకైనా నేను ఆయన కృతజ్ఞుడినై ఉండాలి కదా. ఇలాంటి వాడిని అని తెలుసున్నప్పటికీ కూడా దేవుడు నన్ను రక్షించి తన బిడ్డగా చేసుకున్నాడు అంటే ఆ దేవుడికి నేను ఎంత కృతజ్ఞుడినై ఉండాలి. నేను ఎంత కృతజ్ఞుడినై ఉండాలా. ఈరోజు నువ్వు నేను కూడా యేసు ప్రభు యొక్క బిడ్డగా చేయబడిన నువ్వు నేను ఆయనకి మనం కృతజ్ఞులుగా ఉంటున్నామా? ఏం చూసి దేవుడు మనల్ని రక్షించాడు? అసలు మనం దేనికైనా నమ్మదగిన వారమంటావా? అందుకనే ఈరోజు ఆ పస్కా పశువైన యేసు ప్రభువారిని భుజించే ముందుగా నిన్ను నువ్వుగా పవిత్రుడిగా చేసుకోవడానికి ప్రయత్నించేయి. నీకు నువ్వు పవిత్రుడిగా లేకుండా ఆయన రక్తమాంసములో పాలు పంపులు పొందొద్దు. అలాగానే పాలు పంపులు పొందావా, నీ జీవితాన్ని ఇంకా నరకంలోనే గెంటుకుంటున్నావు. ఇంకా భ్రష్టురాలుగా అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నావు. జాగ్రత్త. అదే చెప్తున్నాను. నువ్వు పరీక్షించుకొని కానీ నీ అద్దుబాటులో సరి చేసుకుని రక్తమాంసంలో చేయి వేసావా, అది నీకు ఆశీర్వాదకరంగా మారగలుగుతుంది. నువ్వు కానీ పరీక్షించుకోకుండా అనాలోచనగా నువ్వు ఎలాగ జీవిస్తూ అలాగే ఉండే రక్తరాశంలో పాలు పంపులు పొందేవా, అది నిన్ను శిక్షా విధిలోనే తీసుకెళ్తుంది, ఇంకా భ్రష్టుడిగా చేయగలుగుతుంది. ప్రియ సహోదరి సోడా, ఈ రోజున ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందే ముందుగా ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. మనం యేసు ప్రభువారి బిడ్డలుగా చేయబడిన మనము, రక్షించబడిన మనము ఆ దేవుడికి నమ్మకంగా ఉన్నామా? అందుకని అంటున్నాడు ఆయన, మీరు దుష్టత్వం విషయంలో పసిపిల్లలై ఉండండి, కానీ పాపం విషయంలో మాత్రం మీరు పసిపిల్లలు కారు. అర్థమైందా? మీకు ఎన్నో విషయాలు జ్ఞాపకం చేశాను. మనం బుద్ధి విషయంలో పసిపిల్లలై ఉండొద్దు. మనం బుద్ధి విషయంలో పెద్దవారమే, మనం ఎదిగిన వారము. యేసు ప్రభువారిలో ఇన్ని సంవత్సరాలుగా మనం రక్షించబడి దేవుని పిల్లలుగా చేయబడి ఏది చెయ్యాలో ఏది చేయకూడదో మనకి తెలియదంటవా? ఎలాగ మాట్లాడాలో ఎలాగ మాట్లాడకూడదో మనకి తెలియదంటవా? మనం ఏమైనా పసిపిల్లలమా? 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు మనం రక్షించబడిన వారమా? ఎన్ని సంవత్సరాల నుండి మనం యేసు ప్రభువారిలో ఉన్నాం? ఎన్ని సంవత్సరాలు అయింది మనం రక్షించబడి? ఏం నేర్చుకుంటున్నాం? మనం దేవుని కొరకు ఏం జీవించగలుగుతున్నాం?
ఈరోజు దేవుడు అదే అంటున్నాడు. మీరు నన్ను అర్థం చేసుకున్నదేంటి? మీరు నా కొరకు ఎలాగ జీవించగలుగుతున్నారు? మీరు పాపం విషయంలో పసిపిల్లలుగా ఉన్నారా? తప్పు చేసే విషయంలో నువ్వు పసిపిల్లగా ఉండాలా? అర్థమైందా? అందుకని అంటున్నాడు, దుష్టత్వం విషయంలో మీరు శిశువులుగా ఉండి, పాపము చేయడానికి నువ్వు ఒక చిన్న బిడ్డగా నువ్వు ఉండాలి. చేయడానికి నీ కాళ్ళు నీ చేతులు ఏమీ కదలకూడదన్నమాట. ఒక ఆయన ఇలా చెప్పాడు నాకు. ఒకప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కూడా సిట్టింగ్లు వేసుకునేవారు. ఇప్పుడు సిట్టింగ్లు కదా ఎక్కువ. సిట్టింగ్ దేనికి వేస్తారు? తాగడానికి, తినడానికి. అర్థమైందా? ఆ రోజుల్లో వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు ఆయన కూడా ఈ మందుకి సిట్టింగ్ వేసుకునేవారు. ఒక 5-6 వేసుకొని మందు తెచ్చుకొని ఆ తినడానికి అన్నీ తెచ్చుకొని తాగుతూ తింటూ సరదాగా గడిపేవారట. అలాగ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఈయన యేసుప్రభువుని నమ్ముకున్నాడు. నమ్ముకొని ఈయన ఉద్యోగ రీత్యా దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. కాబట్టి తిరిగి మరలా ఆయన ఉద్యోగంలో ఒక సెలవుకి కొన్ని రోజులు సెలవులు అంటే పండగలు వస్తే అక్కడ సెలవు కాబట్టి పండగకి మరలా తన సొంత గ్రామం వచ్చాడు. వస్తే ఈయన వచ్చాడు అని తెలియగానే ఫ్రెండ్స్ అందరూ కూడా, ఎరా ఎలాగున్నావు, ఎక్కడ చేస్తున్నావు, ఉద్యోగం వచ్చిందంటే కదా, బాగున్నావా అని ఫ్రెండ్లీగా మాట్లాడారు. ఈయన కూడా ఫ్రెండ్లీగానే వాళ్ళతో కలిశారు. కలిసిన తర్వాత వాళ్ళు అన్నారట, రే రాత్రికి పార్టీ చేసుకుందాంరా, నువ్వు చాలా సంవత్సరాలు కలిసేవరా అన్నారట. నేను అవన్నీ మానేశాను రా, ఇంక ఇలాంటి పార్టీలు సిట్టింగ్లు ఇవన్నీ ఎప్పుడూ పోయి, ఇంకా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను రా అని చెప్పాడట. అప్పుడు వాళ్ళు అన్నారట, ఎరా నమ్ముకున్న వాళ్ళు తాగుతలేదా ఏటి? ఈనాడు క్రైస్తవులుగా ఎంతమంది తాగుతున్నారా? పెద్ద దానికి ఏమీ లేదు, రాత్రి పలానా దగ్గర మనందరం కూడుకుందాం రా అక్కడికి అని చెప్పారట. సరే పాపం ఈయన అన్నాడు, సర్లే సరదాగా నీళ్ళు కూర్చుందాం, వాళ్ళు ఏదో వేసుకుంటారు, మనం ఏం తాగాం కదా, సర్లే ఇంకా అలా మరీ పట్టారు కదా, మామూలుగా వెళ్ళి కూర్చుందాం అన్నారట. సరే ఈయన కూడా వెళ్ళాడు. వీళ్ళందరూ మాట్లాడుకుంటూ గ్లాసుల్లో మందు పోసుకున్నారు. ఈయన కూడా గ్లాస్ వేశారు. అప్పుడు అందరూ తీసుకొని తాగుతుంటే ఈయన తాగలేదట, గ్లాస్ అలాగే ఉందట. అదేంట్రా మేమందరం తీసుకొని తాగుతుంటే నువ్వు తాగుతా లేదంటే ఈయన అన్నాడట, ఒరే ఈ చేతులు నాయి కాదురా అన్నాడట. అలా ఆశ్చర్యపోయారట, ఇదేడ్రా చేతులు నీ దగ్గర పెట్టుకొని నీ చేతులు నీ కాదంటున్నావు? అవునరా, ఈ చేతులను ఒక ఆయనకు అమ్మేశాను, ఈ చేతులను ఒక ఆయన కొనుక్కున్నాడు, కాబట్టి ఈ చేతులు నావు కాదు. పోన్లే నీ చేత్తో నువ్వు తాగనంటున్నావు కాబట్టి మా చేత్తో మేము తాగేస్తాం అన్నారట. పోనీ నీ చేత్తో నువ్వు తాగకపోతే మా చేత్తో మేము తాగేస్తాం. అప్పుడు చెప్పాడట, ఈ నోరు కూడా నాది కాదురా, తాగే నోరు కూడా నాది కాదు, ఈ నోటిని కూడా ఆయనకు అమ్మేసాను, ఆయనే కొనుక్కున్నాడు. మరి ఇంక నీదేదిరా, నీకంటూ ఏమైనా ఉందా? నాకేమీ లేదురా, ఈ శరీరమే ఆయనది, ఈ శరీరంలో ఇంక నాకేమీ లేదు. ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు? అవునరా, ఒకప్పుడు నేను మీలాంటి త్రాగుబోతుని, మీలాంటి ఎన్నో చెడు వ్యసనాలు చేసిన వాడిని, కానీ యేసుప్రభువు నన్ను మార్చాడురా, ఆయన నన్ను కొనుక్కున్నాడు. కాబట్టి ఈ చేతులతో పాపం చేయడానికి కానీ, నా కాళ్ళతో చెడు నడతలు నడవడం కానీ, నా నోటితో చెడు మాటలు మాట్లాడడం కానీ, నా చెవులతో చెడు వినికిడి వినడం కానీ నేనేది చేయడానికి నాకు అధికారం లేదు. నా అధికారం అంతా నా ప్రభువుది, నేను ఆ పని చేయలేను. అర్థమైందా? ఓ క్రైస్తవుడిగా ప్రతిరోజు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన నీ శరీరాన్ని కొనుక్కున్నాడు ఆయన. అందుకే కదా అంటాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహములతో దేవుని మహిమపరచండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, ఈ శరీరముతో నువ్వు దేవుని మహిమపరచాలి, శరీరముతో దేవుని మహిమపరచాలి. నువ్వెక్కడ ఉన్నా నీ శరీరముతో దేవుని మహిమపరచాలి. అందుకని అంటున్నాడు, ఈ పస్కా పశువును వధించినప్పుడు దాన్ని తినే విధానాన్ని చెప్తున్నాడు. 3 రోజుల వరకు కూడా వారు తమ్మును తాము పరిశుద్ధపరచుకోవాలట. ఏ పాపము చేయకూడదు, అపవిత్రమైన దాన్ని దేనిని ముట్టకూడదు, అపవిత్రమైన దేనిని తినకుండా 3 రోజులు తమ్మును తాము శుద్ధి చేసుకున్న తర్వాత మాత్రమే ఆ పస్కాను వధించాలి. అలాగ శుద్ధి చేసుకోకుండా ఎవరూ ఆ పస్కాను భుజింపకూడదు.
ప్రియ సహోదరి సోడా, ఈరోజు నువ్వు నేను కూడా యేసు ప్రభువారిక రక్తం చేత కొనబడిన వారిమని చెప్పుకుంటూ ఆయన శరీరానికి ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఆ రొట్టెలో రసంలో పాలు పంపులు పొందే ముందుగా మనం ఎంత పరిశుద్ధంగా ఉన్నాం. ఎన్నిసార్లు మనం దేవుణ్ణి దుఃఖ పెడుతున్నాం. అందుకే దేవుడు నా దృష్టిలో నువ్వు నమ్మదగిన వ్యక్తివి కాదు. నేను నిన్ను నమ్మకమైన వాడుగా ఎంచినా, కానీ నువ్వు మాత్రం నమ్మదగిన వ్యక్తిగా జీవించలేకపోయావు, నమ్మదగిన వ్యక్తురాలుగా జీవించలేకపోయావు. ఇంకెలా నా రాజ్యంలోకి వస్తావు? నా రాజ్యం ఎవరికో తెలుసా? నమ్మదగిన వాళ్ళకి మాత్రమే, బలా నమ్మకమైన వారికి. నా కోసం ఎవరైతే భూమి మీద తన జీవితాన్ని నమ్మకముగా గడుపుతారో, నాకు అవమానం లేకుండా జీవిస్తారో, వారు నా కొరకే జీవించి నన్ను సంతోషపెట్టగలుగుతారు, అలాంటి వారికి నా రాజ్యం. అర్థమైందా? అలాంటి వారికి నా రాజ్యం. ప్రియ సహోదరి సోడా, ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా నీవెవరో దేవుడికి తెలియదు అనుకుంటున్నావా? యోధాలా అనుకుంటున్నాడు. నేనెవరినో ఆయనకి తెలియదు. మరి నేనెవరినో ఆయనకి తెలుసుంటే నేను దొంగతనం చేసినప్పుడైనా ప్రశ్నించలేదు, వాళ్ళ దగ్గర నేను డబ్బు తీసుకున్నప్పుడు ప్రశ్నించలేదు, వాళ్ళకి నేను మాట ఇచ్చినప్పుడు నువ్వు ఎవరో నా గురించి చెప్పలేదు. నేను ఎవరిని అసలు అని తెలుసా అన్నాడు. యోధా, నువ్వు రాకముందే నువ్వెవడవో నాకు తెలుసు. నువ్వు వచ్చిన తర్వాత కూడా నా 11-12 మంది శిష్యుల్లో ఒకడుగా చేరినప్పుడే నేను అనుకున్నాను నువ్వే నన్ను అప్పగించేవాడివి అని. నాకు తెలియదా? ప్రియ సహోదరి సోడా, ఈరోజు దేవుడు అంటున్నాడు, నీవెవరో నాకు తెలియదు అనుకోకు. నేనెవరినో తెలుసా? నీ హృదయాంతరంగములను ఎరిగిన వాడిని. నీ హృదయాంతరము నాకు తెలుసు, నీ చర్యలన్నీ నాకు బాగా తెలుసు. ఇక నాకు తెలియనిది ఏముందంటావు? నాకు తెలియనిది అన్నది ఏమైనా ఉందంటావా? లేక నేను లేని చోటునది ఏదైనా ఉందంటావా? అందుకే దేవుడు నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తున్నావో, ఏమేమి చేస్తున్నావో ఇవన్నీ దేవుడు చూస్తున్నాడట. మీకు చాలాసార్లు చూపించాను ఆ మాట. మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఈ ఒక్క మాట చూపించి నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనమండి. 23 నేను సమీపము నుండి దేవుడను మాత్రమేనా, దూరమున నుండి దేవుడను కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా? నేను భూమి ఆకాశముని అంతటా ఉన్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు. నువ్వు అనుకుంటున్నావా దేవుడు గుళ్ళోనే ఉంటాడు అని? జాగ్రత్త. దేవుడు గుళ్ళో ఉండే దేవుడు కాదు. నువ్వెక్కడుంటే అక్కడ ఉంటాడు దేవుడు. నువ్వెక్కడికి వెళితే అక్కడ ఉంటాడు దేవుడు. అందుకే దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, మీరు అనుకుంటున్నారు నేనేదో యెరూషలేములో దేవాలయంలో ఉండే దేవుణ్ణి మీరు అనుకుంటున్నారు. నేను అక్కడ ఉండే దేవుణ్ణి కాదు, మీతో ఉండే దేవుణ్ణి. మీరు సమీపముగా ఉన్నా దూరమున ఉన్నా నేను మిమ్మల్ని చూస్తున్నాననే సంగతి మర్చిపోకు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను చూస్తున్నాను అనే భయం నీకుంటే నువ్వు పాపం ఎలా చేస్తావు? నేను నిన్ను చూస్తున్నాను అనే భయం నీకుంటే తప్పు ఎలా చేస్తావు? నేను నిన్ను చూస్తున్నాను అని నీకు భయం ఉంటే నువ్వెందుకు ఇలాంటి చెడు కార్యాలు చేయగలుగుతావు? నువ్వు అనుకుంటున్నావు దేవుడు చూడలేడు, దేవుడు లేడు అని నువ్వు అనుకుంటున్నావు. ఎక్కడ లేడు దేవుడు? ఎక్కడ లేడు దేవుడు చెప్పు. ఆనాడు కయ్యీను ఏబేలుని చంపేసినప్పుడు దేవుడేమన్నాడో తెలుసా? కయ్యీనా, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ అన్నప్పుడు, నా తమ్ముడికి నేను కావలవాడినా అన్నప్పుడు అన్నాడు, ఏ కయ్యీనా, నీ తమ్ముడిని చంపిన రక్తము నేల నుండి మొరపెడుతుంది, నాకు తెలియదంటావా? నీ తమ్ముడిని చంపేసి నువ్వు కప్పెట్టేసినప్పుడు నేను చూడలేదంటావా? నీ తమ్ముడిని చంపేటప్పుడు నా కళ్ళు లేవంటావా? ఏ కయ్యీనా, నేను చూచుచున్న దేవుడను. నేనెవరినో తెలుసా? నేను చూచుచున్న దేవుడను. అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు
హాగరుతో దేవుడు మాట్లాడినప్పుడు అదే చెప్పాడు, హాగరు దేవుడు చూచుచున్న దేవుడు. అబ్రామా యెహోవా చూచాడు, యెహోవా ఈరే అని చెప్పాడు, యెహోవా చూచుచున్నవాడు. ఈ రోజున నువ్వు నేను సేవించుచున్న దేవుడు ఎవరో తెలుసా? చూచుచున్న దేవుడు. ఆయన ఏం చూస్తాడో తెలుసా? మన చర్యలన్నిటినీ ఎరిగినవాడు, మన క్రియలన్నిటినీ ఎరిగినవాడు. మనం ఎక్కడికి వెళ్తున్నామో, మనం ఏం చేస్తున్నామో అన్నీ చూస్తున్న దేవుడు. అలాంటి దేవుడికి భయపడుతున్నావా? ఆ భయం నీకుందా? నిజంగా భయమే నీకుంటే పాపము చేయలేవు. అర్థమైందా? భయం ఉన్న వాళ్ళు ఎవరూ కూడా పాపము చేయరు, భయం లేని వారే పాపం చేస్తారు. ఈ రోజైనా దేవుడు అడుగుతున్నాడు, నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు? నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు? నిజంగా నాకు భయపడితే మీరు ఎలాగెందుకు చేస్తారు? సరే, ఇశ్రాయేలు ప్రజలట దేవునికి భయపడలేదట. వాళ్ళు అంటున్నారు, మేము నీకు భయపడకపోవడం ఏంటి, మేము నీకు చెయ్యకపోవడం ఏంటి, మేము నీ బిడ్డలం కదా, మేము నీకు తగినట్లుగానే జీవిస్తున్నాం కదా, నీకు చేయవలసినవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం కదా, ఇంకేంటి మేము చేసేది అంటే ఒక్క మాట అన్నాడు ఆయన. ఏమన్నాడో తెలుసా? ఒక్క మాట నేను చూపించి ఇక ముగిస్తాను. మలాకీ గ్రంథము. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఆయన ఏం మాట్లాడాడో తెలుసా? ఇలాగ మాట్లాడాడు ఆయన. ఆయన ఏం మాట్లాడాడో చూపిస్తాను. మొదటి అధ్యాయము 8వ వచనము 9వ వచనం అండి. గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించిన అనే సైన్యములకు అధిపతియగు యెహోవా నిన్ను అడుగుచున్నాడు. సరే, ఏం చేసావు? నీకు తప్పు ఏమి నిన్ను బాధ పెట్టాము? ఏంటి నీ మాట వినలేదు? వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళకి పనికి రానివన్నీ దేవుడికి ఇస్తున్నారట. వాళ్ళకి పనికొచ్చేవన్నీనేమో వాళ్ళు ఉంచుకుంటున్నారు, పనికి రానివన్నీ దేవుడికి ఇస్తున్నారట. దేవుడికి ఎలాంటి కానుక ఇస్తున్నారో తెలుసా? కుంటి దానిని, గుడ్డి దానిని, అంగవైకల్యం కలిగిన దానిని ఇలాంటి దేవుడికి తెచ్చిస్తున్నారట. దేవుడు అంటున్నాడు, ఇదా మీరు నాకు ఇచ్చేది? నేనేమి అడిగాను, మీరు నాకేమిస్తున్నారు? ఇది నేరం కాదా? ఇది తప్పు కాదా? మీరు చేసేవి ఎంత పాపం చేశారు. నేనేం చెప్తే మీరేమంటున్నారు? ఇలాగ నన్ను ఎన్నిసార్లు మీరు ఆయాసపరిచారో తెలుసా? ఎన్నిసార్లు దుఃఖ పెట్టారో తెలుసా? ఇవి మీకు పాపం కాకపోవచ్చేమో. మేమేదిస్తే అదే తీసుకుంటాడు దేవుడు, మేమేదిస్తే అదే చాలు దేవుడికి. దేవుడు అంటున్నాడు, నువ్విచ్చిన దానితో దేవుడికి తృప్తి లేదు, నువ్విచ్చేది ఏది ఇచ్చినా అది శ్రేష్టమైనది దేవుడికి ఇవ్వాలి. అందుకే దేవుడు అంటున్నాడు, ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? మీరు ఇంతకంటే నన్ను ఎంత అవమానపరిచారు, ఇంతకంటే నాకు అవమానమైంది ఏముంది? ఈ రోజున లోకములో ఉన్నవారి కంటే, నీ సమీపంగా ఉన్నవారి కంటే నువ్వు దేవుడిని ఎన్నిసార్లు దుఃఖపెట్టావు. మనుషుల్ని నువ్వు ఎక్కువ ప్రేమించావు, మనుషులకే ఎక్కువ స్థానం ఇచ్చావేమో, కానీ నీ జీవితంలో దేవుడికి నువ్వెంత గౌరవించావు నీ స్థానంలో. అందుకే దేవుడు అంటున్నాడు, నాకు రావాల్సిన ఘనత ఏమైంది? నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు? నేను చెప్పినట్లుగా జీవిస్తా ఉన్నవాడు ఎక్కడున్నాడు? నా మాటకు మీరు అన్ని అవిధేయత చూపించారే. ఇప్పుడు నేనేం చెప్తాను ఇంక మీ గురించి? దేంట్లో మీరు నమ్మదగిన వారని చెప్తాను నేను మిమ్మల్ని. ప్రియ సహోదరి సోడా, ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే నీవు నేను, మన దేవుడు చూచుచున్న దేవుడు, ఆయనకి తెలియనిదంటూ ఏమీ లేదు. అందుకని నాకు భయపడుతున్నావా? నువ్వు ఏదైనా ఒక క్రియ చేసేటప్పుడు
ఏదైనా ఒక పని చేసేటప్పుడు అయ్యో దేవుడు చూస్తున్నాడు, ఒకరోజు దేవుడు నన్ను లెక్క అడుగుతాడు, దానికి నేను ఏం చెప్తాను సమాధానం అనే భయం నీకుంటే ఎందుకు తప్పు చేస్తావు? మనం అందరము దేవుని దగ్గర ఒక రోజు లెక్క చెప్పవలసిన వారము. ఆ రోజు ఎక్కడ తప్పించుకుంటావు? కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా మన రక్షించాడు, తన బిడ్డలుగా మనల్ని చేసుకుని మనల్ని నమ్మకమైన వాడుగా ఎంచి తన కొరకు జీవించాలనే బాధ్యతను మన మీద పెడితే మనం ఎన్నిసార్లు దేవుణ్ణి అవమానపరుస్తున్నాం, ఎన్నిసార్లు దేవుని తోలనాడుతున్నాం. యోధా వలె అనుకుంటున్నాం, నన్నెవరు చూస్తారులే, నా గురించి ఆయనకేం తెలుసులే. యోధా అనుకున్నాడు, నేను చేయుచున్నవి ఆయనకి తెలియదు అని. కానీ దేవుడు అంటాడు, యోధా నువ్వేం చేస్తున్నావు అన్నీ నాకు తెలుసు, నువ్వు దొంగ, నువ్వు నేను ఇచ్చే ప్రతిదానిని దొంగలిస్తున్నావు అన్న సంగతి నాకు తెలుసు. అంతేకాదు, నువ్వు నన్ను అప్పగించాలని నువ్వు శాస్త్రులతో పరిశీలతో మాట్లాడుతావు నాకు తెలుసు, వాళ్ళు ఇచ్చే డబ్బును తీసుకుంటావని తెలుసు, నీ వల్లే నేను చంపబడుతున్న సంగతి కూడా నాకు తెలుసు. ప్రియ సహోదరి సోడా, ఈరోజు దేవుడు అంటున్నాడు, నాకు భయపడుతున్నావా? ఒకవేళ నాకు నువ్వు భయపడితే నువ్వు పాపం చెయ్యు, భయం లేకపోతేనే నువ్వు తప్పు చేస్తావు. కాబట్టి మనం పరీక్షించుకుందాం. నిజంగా మనం భయపడితే తప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నించేద్దాం. లేదా నువ్వు భయపడకపోతే నీకు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తావు. అయితే మర్చిపోకు, ఒకరోజు తీర్పు ఉంది, వాటన్నిటికీ లెక్క చెప్పవలసిన రోజు ఒకరోజు ఉంది. ఆ రీతిగా దేవుడి దగ్గర ఒకరోజు నిలబడాలి. కాబట్టి భయముతో ఆయన్ని సేవిస్తాం. అలా కాకపోతే మనం దేవుడి ద్వారా ఉగ్రతకు పాత్రలం అవుతాం. ఆ రీతిగా మనం పరిశీలన చేసుకొని ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందుదామండి. కొద్ది క్షణాలు మోకరించి కళ్ళు మూసుకొని